పైకి అమాయకంగా మాట్లాడుతూ కన్నీరు కారుస్తూ మహానటిలాగా జీవిస్తున్న అరుణ మామూలుది కాదు. సెటిల్మెంట్లు, దందాలు, దౌర్జన్యాలు, అక్రమాలలో ఆమె ఆరితేరింది. అంతకు మించి అనే రేంజ్లో తన దందాను ఇటీవలి కాలంలో పెంచుకుంది. ఎప్పుడైతే శ్రీకాంత్ పెరోల్ మీద బయటకొచ్చారో అప్పుడే అరుణ ఆగడాలు తెరమీదకొచ్చాయి. ఆ తర్వాత ఆమె వ్యవహారాలపై మీడియాలో రోజుకో తీరుగా సంచలన కథనాలు వెలుగు చూశాయి. కొన్ని మీడియా సంస్థలు అరుణతో ముఖాముఖి నిర్వహించడానికి పోటీ పడ్డాయి. ఈ క్రమంలో అరుణ తన వ్యక్తిగత జీవితాన్ని బయటకు వెల్లడించింది. అరుణ వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపడంతో బుధవారం ఆమెను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అరెస్టు కంటే ముందు భారీ హైడ్రామా చోటు చేసుకుంది. ఆమె కారు డిక్కీలో పడుకుని స్వీయ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక కొన్ని మీడియా సంస్థలు వేరే కోణంలో వార్తలను ప్రసారం చేశాయి. అందులో అరుణ మీద ఉన్న కేసులు సంబంధిత వార్త ప్రముఖంగా నిలిచింది. ఆ కథనం ప్రకారం అరుణ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160 కేసులున్నాయట. పైగా ఆమెకు ప్రతి పోలీస్ స్టేషన్లో తన మనుషులు ఉన్నారట. అందువల్లే ఆమె పోలీస్ శాఖను తన అదుపులో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి వ్యక్తులను మాత్రమే కాకుండా పై స్థాయి వ్యక్తులను కూడా ఆమె బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చే వరకు తన రేంజ్ పెంచుకుంది. అందువల్లే ఆమెను లేడీ డాన్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం అరుణ పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో ఆమెకు సహకరించిన అధికారుల్లో భయం మొదలైంది. విచారణలో ఆమె ఎవరి పేర్లు చెబుతారు, ఆమె తన దందాల గురించి ఎలా వివరిస్తారు, సహకరించిన నాయకులు ఎవరు అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని తెలుస్తోంది.